పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీవీ దాసరాజు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో మాజీ తహసీల్దార్ వీఆర్ఓలను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆర్టీఓ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలో రెవెన్యూ చాలా కీలకమైనదని, బ్రిటిష్ హయాం నుంచి ఈ శాఖ కొనసాగుతుందని, గతంలో మిగిలిన ప్రభుత్వ శాఖలన్నీ రెవెన్యూలోనే ఉండేవన్నారు. ఈ శాఖలో పనిచేయడం అదృష్టంగా ఉద్యోగులు భావించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐలు, వీఆర్ఓలు, సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ యొక్క చరిత్ర అంటే మనకి ఈ రోజు మనం ఎందుకు చేసుకుంటున్నటువంటి కానీ ఇవన్నీ కూడా ఈ రోజు కూడా సెక్రటేరియట్ రెవెన్యూ డిపార్ట్మెంటే అంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వివిధ శాఖలు. ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా తహసీల్దార్ కార్యాలయంలో పెడదామంటే సార్ ఇక్కడే పెడుతున్నారు. ఒకసారి నువ్వు కూడా రాగేసండి మన చల్లది అలా నుంచండి. మీరు మా దగ్గర వెళ్తున్నారు. ఎంఆర్ఓ గారు సార్ జానకి గారు కొంచెం దగ్గర రామకృష్ణ కొద్దానికి పర్లేదు. దాని పెట్టుకో. భూమి పరిపాలన యొక్క చరిత్ర రాజులు మరియు రాజ్యాల యొక్క పురాతన రోజులకు చెందినది. ఆ రోజుల్లో భూమి ఆదాయ వనరుగా ఉంది. భూమి రికార్డులను తయారు చేయడం మరియు నిర్వహించడం ప్రస్తుత విధానం మొఘల్స్ కాలం నుంచి ఉద్భవించింది మరియు ఇది బ్రిటిష్ రూల్ సమయంలో దాని శాస్త్రీయ రూపం చేసుకుంది. బ్రిటిష్ రూల్ సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ప్రాముఖ్యత ఉంది. రెవెన్యూ బోర్డు అది సాధారణ అధికారాలను నిర్వహించింది. కలెక్టర్ ఒక జిల్లాలో పశ్చిమ చక్రవర్తి. అప్పట్లో 1786లో మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ బోర్డు స్థాపించబడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క డైరెక్టర్ల న్యాయస్థానం మంజూరు చేయబడింది. గవర్నమెంట్ నియంత్రణలో ఉన్నటువంటి రెవెన్యూ బోర్డు మొత్తం పాలనా యంత్రాంగం, రాబడి సేకరణ మరియు సహేతుల నియంత్రణను పర్యవేక్షించవలసి ఉంటుంది. ప్రభుత్వ కార్యనిర్వాహక విభాగీకరణ ప్రారంభంలో అది
రెవెన్యూ శాఖ అనేది చాలా డిపార్ట్మెంట్లకి కనతలు లాంటిది. ఈ రోజు పనిచేస్తున్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఈ రోజు కూడా సెక్రటేరియట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఈ పూర్వం అగ్రికల్చరల్ కానీ, వీళ్ళందరూ కూడా మనతో పాటు పనిచేస్తున్నారు ఒకప్పుడు. ఇవన్నీ కూడా కాలక్రమేణా మనకి ఈ రోజు వివిధ శాఖలుగా ఇవి అవ్వడం జరిగింది. ఒకప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ కలిసి ఉండేవి. రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకి బ్రిటిష్ కాలం నుంచి ఉంది కనుక వాళ్ళు చేసినటువంటి వివిధ కార్యక్రమాలు మనకి ఇది రూపాంతరం చెందుతూ వచ్చింది కాలక్రమేణా. మరి ప్రజలకి చాలా దగ్గర అయిపోయి ఒకప్పుడు భూమిస్తూ వసూలు చేసే స్థాయి నుంచి ఈరోజు జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మనం జరిగింది. ఇది కలెక్టర్ గారు ఎప్పుడు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ హెడ్గా ఉంటారు. మరి దానివల్ల మనకు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు నేతృత్వంలో ఇది పనిచేసి అన్ని డిపార్ట్మెంట్లని సమన్వయం చేసి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గా ఇది మార్చడం జరిగింది. మరి దాని యొక్క చరిత్రను ఒకసారి మీకు చదివిపిస్తాం.